పేరు పరశురామరాజు. నేను విశాఖపట్నం బీజేపీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు స్పందన కార్యక్రమం ఉండటం వల్ల కలెక్టర్ ఆఫీస్కి ఒక అప్లికేషన్ పంపించడం జరిగింది. ఇది ఎండాడలో ఒక సైటు ఏదైతే ఉందో ఆ సైటు గత 8 నెలలుగా ఆ సైట్ సర్వే నెంబర్ సరిగా లేదని సర్వే సరిగా చేయకుండా వేరే వాళ్ళు 2022లో 2 డాక్యుమెంట్లు పెట్టి దొంగ డాక్యుమెంట్లు పెట్టి ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నా అని చెప్పి అలా జీవీఎంసీకి అలాగే కలెక్టర్ ఆఫీస్కి చెప్పడం జరిగింది. అది అంతకుముందు వరకు డిస్ప్యూట్లో ముగ్గురు మనుషుల మధ్య డిస్ప్యూట్లో ఉంది కాబట్టి అది ఎవరు పట్టించుకోవట్లేదు, కోర్టులో ఉంది కాబట్టి మనం ఎవరు పట్టించుకోక వదిలేశారు. అది మా కజిన్ సైట్ అది. సో దాని మీద మాట్లాడటం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని ఆ ఏడీ సర్వే సరిగా రిపోర్ట్ ఇవ్వలేదు, తప్పు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి స్పందనలో మళ్ళీ పెట్టడానికి వస్తే నేను మా పర్సన్ పంపించాం. ఇస్తే ఆ శేష శైలజ అంట ఆవిడ డిప్యూటీ కలెక్టర్. ఆవిడ పేపర్ తీసుకుని క్వశ్చన్లు అడిగారు. ఎక్కడ ఏ ఊరు అని అడిగితే ఎండాడలో సైట్ అంటే ఆల్రెడీ రాసి ఉంది కదా అని చెప్పాడు. ఆవిడైనా రెస్పాండ్ లేకుండా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఒకసారి పరశురామరాజుతో మాట్లాడండి, ఈ సైట్ ఆయనే పెట్టారు, కంప్లైంట్ పెట్టారు, ఆయన జిల్లా అధ్యక్షుడు అని చెప్పినా సరే కూడా ఆవిడ మేము ఎవరి ఫోన్ తీసుకో, మేము ఎవరితో మాట్లాడాం. మరి వీళ్ళు స్పందనని పెట్టింది అక్కడ ప్రాబ్లం తెలుసుకోవడానికి వీళ్ళకి ఏ ఇబ్బందో నాకు అర్థం అవ్వలేదు. అలాగే సరైన కలెక్టర్ గారు ఉన్నారని చెప్పడం అడిగితే పాపం కలెక్టర్ గారు లేరు, కలెక్టర్ గారు ఉంటే ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. కలెక్టర్ గారు లేని పక్షంలో డిఆర్ఓ గారు అక్కడ ఉన్నారని తెలిసారు. ఆయన కలవమని అయితే ఆయన ఫోన్ చేసి ఇంకా సుమారు 10 మంది కూడా అక్కడ లేరు, ఏది అర్జీలు తెచ్చేవాళ్ళు. ఆయన కూడా పాపం బిజీగా ఉన్నారంట, ఫోన్ మాట్లాడటం కుదరదని చెప్పారు. కనీసం ఫోన్లో తెలుసుకోవటం కూడా ఇబ్బంది అయితే మరి ఏ రకంగా సామాన్య మానవులకి ఏ రకంగా వీళ్ళు ఉపయోగపడతారు? కూటమి ప్రభుత్వంలో ఉన్న మాకే అధికారులు ఇంకా వైఎస్ఆర్సీపీ బుద్ధులు పోకుండా వాళ్ళ బ్లడ్ ఇంకా పోలేదు, ఇంకా అదే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది మారి కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, మాధవ్ కానీ వీళ్ళందరూ ప్రజల కోసం నిరంతరం స్కీములు తెచ్చి డెవలప్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా కష్టపడుతుంటే వీళ్ళు ఇంకా కూడా ఎన్ని రకాల ప్రజల సమస్యలు తీర్చాలని గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం చూస్తున్నా వీళ్ళ తీరులో మార్పు రావట్లేదు. ఇది మార్పు వచ్చే విధంగా 100% కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని 100% ఈ విషయం చంద్రబాబు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి దృష్టికి ఈ రోజే తీసుకెళ్లి ఇటువంటి అధికారులకి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలకు సమస్యలు తీర్చాలని ఆలోచన ఉండే